బీజేపీ పార్టీలోకి పోయినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ తరఫున మీరు కౌన్సిల్ హాల్లో వకాలతు పుచ్చుకొని మాట్లాడాలంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి బీజేపీ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ మీద గెలిచి వచ్చి కౌన్సిల్లో మీరు ఏమైనా మాట్లాడండి, వాటిని మేము స్వాగతిస్తాం. కానీ ఈరోజు మీరు గెలిచిండేది వైసీపీ పార్టీలో, కానీ మీరు బీజేపీ తరఫున వకాలతు పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి సౌలభ్యం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి నేను వాళ్ళ సూటిగా అడుగుతా ఉన్నాను. ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు ఈరోజు మాట్లాడినటువంటి అంశాలపైన ఏ రోజుగా ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్లు పెడతాం. మీ వైఖరిని ఖచ్చితంగా ప్రజల ముందర ఎండగట్టే తీరుతాం. ఈ విషయంలో మేము ఎక్కిపోయే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాము, మీరు బీజేపీ పార్టీతో మీరు రేపు రాబోయే రోజుల్లో కౌన్సిల్ హాల్ని అందరినీ నింపుతామన్నారు. నింపడానికి ఏందండి అది? కౌన్సిల్ హాలా ఇంకేమన్నానా? మీరు మాట్లాడుతున్నటువంటి వర్షన్ ఏంది? దయచేసి మాట్లాడే ముందర 1-2 సార్లు తెలుసుకొని మాట్లాడండి. ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే మేము కూడా చాలా తీవ్రంగా స్పందించాల్సి వచ్చి తెలియజేస్తూ సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఒక రఘునాథ్ రెడ్డి అనే పేరు తప్ప మిగతావన్నీ అవాస్తవాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆ అవాస్తవాలని బహిర్గతం చేయడానికే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాము. ముఖ్యంగా నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి సమావేశంలో నేను మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మా తోటి కౌన్సిలర్ని ఏకవచనంతో మాట్లాడానని నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో గంట వధించి చెప్పారు. దయచేసి మీడియా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు, నిన్న కౌన్సిల్ హాల్లో చేరినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు. ఏ వీడియోలో అయినా రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఏకవచనంతో వాడింటే నేను దేనికైనా సిద్ధమని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను ఏకవచనం వాడకపోతే ఆ విజయకృష్ణ అనే వ్యక్తి వచ్చి మీడియా ముందర క్షమాపణలు కోరుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నిన్న సమావేశంలో జరిగినటువంటి సంఘటనలు, మేము ప్రస్తావించిన సంఘటనలు ఒకటైతే సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తాల్సిన అవసరం ఏముంది అంటే, మేము ఏదైనా ఇక్కడ 2 జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి మేము సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమంటే మీరు సమస్యను సాయి ప్రసాద్ రెడ్డి వైపు ఎందుకు మళ్ళీ ఇస్తూ ఉన్నారు? అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీ బీజేపీ పార్టీ పద్ధతే. ఇకపోతే జరిగినటువంటి 2 ఫేక్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ది ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి ఆధార్ కార్డు మార్ఫింగ్ అనేది ఇప్పటి వరకు 20 సంవత్సరాల ఆదోన్ చరిత్రలో ఎప్పుడెప్పుడు జరగలేదు. అలాగే రెండోది బతుకున్న మనిషిని చంపి డెత్ సర్టిఫికేట్ పుట్టించి 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇటువంటి సందర్భాలు గడిచిన 20 సంవత్సరాల్లో ఆదోన్లో పూర్వమున్న ఎక్స్ఎమ్మెల్యేలు 3-4 ఎక్స్ఎమ్మెల్యేలుగా 10 సంవత్సరాలు చేసినా ఏ రోజైనా జరిగిందా? కానీ ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన 8 నెలల్లో ఈ విధంగా జరుగుతూ ఉందంటే దీని వెనకాల ఎవరి ప్రోద్బలం ఉంది? ఏం జరుగుతూ ఉంది? ఈరోజు నేను నిన్న కౌన్సిల్ హాల్లో అడిగిన సందర్భం ఇదే. ఆదోన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారము పుంజుకోవడం లేదు. ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో మాట్లాడితే ఈ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి వాళ్ళు నిత్యం ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎవరు వచ్చి ఏ దౌర్జన్యం చేస్తారు, ఎవరు వచ్చి ఏ డాక్యుమెంట్స్ని ఫేక్ చేస్తారు అనే భయభ్రాంతులకు ఈరోజు ఆదోని పట్టణ ప్రజలు గురవుతూ ఉన్నారు. అందుకోసమనే ఒక సిట్టింగ్ జడ్జిని ఏమని చెప్పాను అంటే, ఆధార్ కార్డ్ మార్ఫింగ్ అది అంత ఈజీగా జరిగే విషయం కాదు. అలాగే ఒక డెత్ సర్టిఫికేట్, బతికున్న మనిషిని చంపేసి డెత్ సర్టిఫికేట్ పుట్టించడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు. ఇవన్నీ ఒక సిట్టింగ్ జడ్జి విచారణలో మాత్రమే తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం అన్ని ప్రతి ఒక్కటి బయటికి వస్తాయని చెప్పి ఉద్దేశంతోనే సిట్టింగ్ జడ్జి విచారణ అడిగాను. ఆ సిట్టింగ్ జడ్జి విచారణ చేసే దమ్ము ధైర్యము బీజేపీ పార్టీకి కానీ నిన్న మాట్లాడిన వ్యక్తులకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఉందా అని అడుగుతున్నాను. ఆ సిట్టింగ్ జడ్జి విచారణ అడగడానికి కూడా ముఖ్య ఉద్దేశము, ఎమ్మెల్యే పార్థసారథి గారి స్నేహితుడైనటువంటి డాక్టర్ రవికిరణ్ గారు ఫస్ట్లో చేసినటువంటి ఆధార్ కార్డు ఫ్యాబ్రికేషన్లో
ఆయనే అక్కడ నిందితుడు. వాళ్ళ మదర్ ద్వారా ఆయన చేయడం జరిగింది. మీరు నామకే వాస్తేగా ఇద్దరు వ్యక్తులను మేము జైలుకి పంపించాము, నువ్వు జైలుకి వెళ్ళి కలుసుకో అంటున్నారు. మరి రవికిరణ్ ఎందుకు జైలుకి పంపించలేదు ఈరోజు మీరు? ఈరోజు రవికిరణ్ అనే డాక్టర్ ఈరోజు ఎక్కడున్నాడు? చేసిన తప్పు చేసినటువంటి ముఖ్య వ్యక్తులను వదిలేసి ఏదో తూచా తప్పకోకుండా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను, అధికారులను బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే నిన్న విజయకృష్ణ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ వాడు సబ్ రిజిస్ట్రార్ అయినా ఎవడైనా జైలుకు పోవాల్సిందే అంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులకు కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధికారులకు కానీ విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను మీ అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. సబ్ రిజిస్ట్రార్ గారు అంటే ఆయన ఒక గెజిటెడ్ ఆఫీసర్తో సమానమైనటువంటి వ్యక్తి. ఆయన్ని వాడైనా జైల్లో ఉండాలా అని ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీరికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీరిని చేయించిన వాళ్ళు ఎవరు? వాళ్ళని తీసుకురండి ముందుకి, వాళ్ళని తీసుకొచ్చి కటకటాల్లో పెట్టండి. అప్పుడు మేము కూడా హర్షిస్తాం. కేవలం 8 నెలల ప్రభుత్వ హయాంలోనే ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇంకొక విషయం, నిన్న ఇంకొకటి కూడా రూరల్లో కూడా ఒకటి, అర్బన్లో కూడా ఒకటి జరిగింది. ఈ జరిగినటువంటిది అది మా మున్సిపాలిటీ పరిధిలోకి రాదు కాబట్టి మేము అక్కడ ప్రశ్నించలేదు. ఈ విధంగా ఎన్ని కబ్జాలు, ఎన్ని ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు జరుగుతున్నాయో ఇంకా ఎవరికి తెలుసు? ఇవన్నీ చేస్తున్న వాళ్ళని మీరేమంటున్నారు? మేము డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయించాము అన్నారు. మీకు రఘునాథ్ రెడ్డి నీకు డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయడం అన్న తెలుసా అని నిన్ను అడిగాడు విజయకృష్ణ. నాకు డాక్యుమెంట్ ఫ్యాబ్రికేషన్ చేయడం తెలిస్తే కదా నాకు డాక్యుమెంట్లు క్యాన్సిల్ చేయడం తెలిసేది. కనుక విజయకృష్ణ, నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. నీ స్థాయి ఏంది? నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి గారిని సాయి ప్రసాద్ రెడ్డి అని 4 సార్లు ఏకవచనంతో మాట్లాడావు. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు, 5 సార్లు పోటీ చేసేటువంటి వ్యక్తి. ఈ రోజు నీకు కానీ నీ ఎమ్మెల్యే కానీ ఆయన్ని మాట్లాడే స్థాయి లేదు. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు కూడా మొదటిసారి ఎమ్మెల్యే. మా నాయకుడు, మా ఎక్స్ఎమ్మెల్యే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దయచేసి ఇటువంటి ఫేక్ ప్రాపగాండా, ఫాల్స్ ప్రాపగాండాలు మీరు ఇట్లనే మాట్లాడుతూ పోతే ఆదోని ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇకపోతే కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు సాయి ప్రసాద్ రెడ్డి గారిని మధ్యలో తీసుకురావడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. ఈరోజు నువ్వు ఏమంటున్నావు? ఓడిపోతే సాయి ప్రసాద్ రెడ్డి నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని నీ వీడియోలోనే నువ్వు చూపించావు. ఎస్, 8 ఏళ్ళ నుంచి ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు కదా. ఎప్పుడైతే మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన మీద నిందలు మోపుతూ ఉంటే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తూ ఉంది. అంటే మీరు చేసే ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు, మీరు చేసే దౌర్జన్యాలు, మీరు చేసే ఇటువంటి భూ సంఘటనలు ఎవరు ఏలెత్తి చూపించాలి? ప్రతిపక్ష నాయకుడిగా మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏలెత్తి చూపించాల్సిన అవసరం ఉంది. సరే విజయకృష్ణ, నిన్ను ఒక విషయం అడుగుతా. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ లోకేష్ బాబు గారు ఎలక్షన్ ముందర సంక్షేమ పథకాలు అంటే సూపర్ 6లు మేము ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని అన్నాడు ఆ రోజు. మరి ఈరోజు విజయకృష్ణ ఎవరి చొక్కా పట్టుకోవాలి ఆదోని ప్రజలు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సో ఏదైనా మాటలు మాట్లాడే ముందరా ఒకసారి 1కి 2 సార్లు మీరు వాటిని తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. పెద్దలన్నాక మనం గౌరవించుకోవాలా. ఎక్స్ఎమ్మెల్యే గారనే మినిమం ఇంకిత జ్ఞానం లేకోకుండా నువ్వు నిన్న మాట్లాడడం జరిగింది. నేను ఎమ్మెల్యే పార్థసారథి గారికి డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, దయచేసి ఇటువంటి అవగాహన రాహిత్యం లేనటువంటి వ్యక్తులు రేపు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే పబ్లిక్లో చులకనయ్యేది ఎమ్మెల్యే గారు మీరే. దయచేసి మీరు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఇనానిమస్గా ఎలక్ట్ అయినారు కౌన్సిలర్లు, మీరు రాజీనామా చేయండి, ఇప్పుడుండే కౌన్సిలర్లు రాజీనామా చేస్తారని విజయకృష్ణ అంటా ఉన్నాడు. ఇనానిమస్గా కౌన్సిలర్లు ఎలక్ట్ అయ్యారా అన్నప్పుడు మీ బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి మీలాంటి నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్ముతా ఉన్నారా? మీరు వచ్చి ఆ రోజు నామినేషన్లు వేసి నిలబడే ధైర్యం సత్తా మీకు లేదా?
ఈ రోజు చెప్తున్నాను, దమ్ముంటే మా వైసీపీలో నుంచి తీసుకున్నటువంటి కౌన్సిలర్లను నలుగురితో రాజీనామా చేపించు రేపే. మేము మా అభ్యర్థులను కూడా వాటిలో నిలబెడతాం, ఎలక్షన్కు పోదాం, ప్రజల మ్యాండేట్ ఏదో మనం తీసుకుందాం. ఎందుకంటే ఈ 9 నెలల పాలనలో నేను స్వేచ్ఛ ఇచ్చాను, నేను అభివృద్ధి చేశాను, నేను నిధులు తీసుకొస్తున్నానని గొప్పలు పోయినారు కదా మీ ఎమ్మెల్యే. రాజీనామా చేపించే ధైర్యం ఉంటే, మీరు నిజాయితీగా పనిచేసింటే రేపు ప్రజలు మిమ్మల్నే గెలిపిస్తారు. ఆబ్వియస్గా ప్రజలు మిమ్మల్నే గెలిపిస్తారు కదా. మరి రాజీనామా చేయడానికి దమ్మో ధైర్యమో నీకు, మీ ఎమ్మెల్యేకి, మీ బీజేపీ పార్టీకి ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి రాబోయే రోజుల్లో ఇటువంటి మాటలు మాట్లాడడము, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను మాట్లాడుతుండేది ఒక కౌన్సిలర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా, ఒక ఎక్స్ఎమ్మెల్యే గారిని కాకుండా నువ్వు అల్లుడవుతావు, మీరు మామ అల్లుడు అంటే. రాజకీయాల్లో మనము ప్రజలకు ఏం చేయాలో చెప్పడానికి ప్రెస్ మీట్లు పెడతాం, మనం సినిమా డైలాగులు కొట్టడానికో వాడు వీడు అని ఇట్లా లెక్క లేకుండా మాట్లాడడానికో కాదు. దయచేసి విజయకృష్ణ, నీతో ఇంకా పిల్ల చేష్టలు ఉన్నట్టున్నాయి. ఈ పిల్ల చేష్టల్ని పక్కకు పెట్టి కొద్దిగా ఒక డిసిప్లైన్ మేనర్లో మాట్లాడాల్సిందిగా నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నాను. ఇకపోతే మళ్ళొకసారి మీడియా ముఖంగా నేను గుర్తు చేస్తున్నాను, డాక్టర్ రవికిరణ్ అనే వ్యక్తి మీద కేసు పెట్టారా ఎస్కేడి కాలనీలో జరిగినటువంటి విషయానికి, లేదా ఆయన్ని అరెస్ట్ చేశారా? దయచేసి దమ్ముంటే రేపు దీని మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వండి. అదే 6 ఎకరాల డాక్యుమెంట్ మేము క్యాన్సిల్ చేయించామని మీరు మాట్లాడుతూ ఉన్నారు, దాంట్లో 20 సెంట్లు ఇంకా రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ పేరే చూపిస్తుంది, అది క్యాన్సిల్ కాలేదు అంటే మళ్ళీ ఆ 20 సెంట్ల సంగతి మాట ఏంటి? ఎమ్మెల్యే గారు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు పోవడము, ఎవరైనా లంచాలు తీసుకుంటే తోలు తీస్తా అంటున్నాడు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు నేను కలిసి ఆదోని పట్టణ ప్రజలకు తెలియకోకుండా ఒక 3వ వ్యక్తిని రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పంపిద్దాం రాబోయే రోజుల్లో. అక్కడ ఎటువంటి ఒక రూపాయి లంచాలు జరగట్లేదు అని అంటే ఆ రోజు నేను మీతో మాట్లాడతానని తెలియజేస్తున్నాను. ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్లు, బతుకున్న వ్యక్తిని చంపి రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటే మీరు లంచాలు తీసుకోకూడదని చాలా సునాయాసంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీటి వెనకాల ఎవరున్నారు? ఆ పెద్ద తలకాయలు ఎవరు? అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగితే తీగలాగితే డొంక గదిలినట్టు మొత్తం బయటకు వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎన్ఏ చేయాలంటే మీకు డబ్బులు ఇవ్వాలా, ఈరోజు కాంట్రాక్టులు చేయాలంటే మీకు పర్సెంటేజ్లు ఇవ్వాలా, ఈరోజు వైన్ షాపులు నడపాలంటే మీకు కమిషన్లు ఇవ్వాలా. మీరు పబ్లిక్ ముందర చేసేటువంటి 420 పనులు, మాట్లాడేటువంటి శ్రీరంగ నీతులా? ఇదే మీరు చేసే వ్యవహారం. 8 నెలల, కేవలం 8 నెలల మీ ప్రభుత్వ హయాంలోనే ఇన్ని పనులు మీరు చేసి మళ్ళీ మీరు తిరిగి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీదనే అభియోగాలు మోపుతా ఉన్నారు. నేను నిన్న ఏమడిగాను కౌన్సిల్లో, అయ్యా మీ ప్రభుత్వము అధికారం ఇచ్చారు ఆదోని పట్టణ ప్రజలు, మీ పరిపాలన మీరు చేయండి, ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ఎందుకు ఏడుస్తారని చెప్పి నేను అడగడం జరిగింది. తప్పేముంది? ఈరోజు నిన్న మా యువ నాయకుడు జయ మనోజ్ రెడ్డి పేరు, సాయి ప్రసాద్ రెడ్డి పేరు విజయకృష్ణ తీశాడు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మా ప్రభుత్వము అయిపోయి మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతా ఉంది. ఒక్క కబ్జా గురించి కానీ, ఒక్క బాధ్యతను కానీ మీడియా ముందుకు కానీ, చట్టాల ముందుకు కానీ తీసుకొచ్చి మీరు నిరూపణ చేయగలిగారా అని అడుగుతున్నా. ఇంకొక విషయం కూడా, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, దమ్ముంటే ప్రూవ్ చేయండి. ప్రతిసారి ఇవే మాటలు మాట్లాడితే మాత్రం నెక్స్ట్ నుంచి దాని పర్యావంశాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తులకు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే సాయి ప్రసాద్ రెడ్డి గారి పేరు ఉచ్చరించందే మీ బీజేపీ పార్టీకి పొద్దు పొడవదా? సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇదే మాటనా? ఎన్ని రోజులు మాట్లాడతారు? ఎన్ని రోజులు? ఇంకా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు అధికారం చేయలేక, రోడ్డు వైండింగ్ చేయలేక, డెవలప్మెంట్ చేయలేక, ఇవన్నీ చేయలేక సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుంటారా? మీరు మాట్లాడినటువంటి అంశాలు ఏంటి? ఎలక్షన్ ప్రచారంలో 2 సెంట్రల్ మినిస్టర్లు తీసుకురావడం జరిగింది. ఏం చెప్పారు మీరు? రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు లేకపోతే మోడీ దగ్గర పోయి కూర్చొని డబ్బులు తెస్తా అన్నావు. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు వినాలా ఈ విషయం. ఈ రోజు మీరు తేబోయే నిధులు ఎప్పుడు తెస్తున్నారు అని నేను అడుగుతున్నా ఈ సభాముఖంగా. ఎప్పుడు తేబోతున్నారు ఆ నిధులు? రోడ్డు వైండింగ్ ఎప్పుడు చేయబోతా ఉన్నారు? వివిధ సంక్షేమ పథకాలైనటువంటి సూపర్ 6 మీ కూటమి
ఎప్పుడు ప్రస్తావించబోతా ఉంది, ఎప్పుడు ఆ పథకాలని అమల్లోకి తీసుకొస్తారో క్షుణ్ణంగా చెప్పండి. ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, ఇక్కడ చేస్తున్నటువంటి భూదందాల వ్యవహారంలో దయచేసి ఆస్తిపాస్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు 1-2 సార్లు మీ ఈసీలు కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంకెన్ని అక్రమాలు జరిగాయో అవి బయటకు వస్తే తప్ప మనకు కూడా ఆ విషయం నివృత్తి కాదు కదా. ఈరోజు మన ముందర బయటకు వచ్చిన 3 అంశాలు బయటకు వచ్చాయి. ఒకటి ఎస్కేడి కాలనీ అంశము, ఒకటి 6 ఎకరాలకు సంబంధించిన విషయము, ఇంకొకటి అలసందు గుత్తిలో జరిగినటువంటి అంశము. 3 అంశాలు బయటకు వచ్చాయి. 3 అంశాల్లో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు? వారిని ఎప్పుడు మీరు కటకటాలేనికి పంపిస్తూ ఉన్నారు? దయచేసి వీటి గురించి తెలియజేస్తా ఉన్నాను.